హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఒక చల్లటి సాయంత్రం, బయట వర్షం పడుతుంది. కాకపోతే సాయంత్రం కాదు, డిన్నర్ టైం అవుతుంది. మా ఇంట్లో చికెన్ కర్రీ ఉన్నా కూడా ఈ క్రేవింగ్స్ అనేవి మహా చెడ్డవి కాబట్టి నా చేత ఈ మ్యాక్ అండ్ చీజ్ చేపిస్తుంది అనమాట. ఇంకా మన క్రేవింగ్స్ ఒక్కసారి స్టార్ట్ అయినాయి అంటే డైట్ లేదు, అన్హైజినిక్, అన్హెల్దీ ఇవి ఏం ఉండవు కదా. ఇంకా ఎంత చేసినా తిండి కోసమే కాబట్టి మన క్రేవింగ్స్ని సాటిస్ఫై ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇంకా చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ లైక్ 1 వీక్ నుండి మ్యాక్ అండ్ చీజ్ తినాలి అనుకుంటున్నా. ఎప్పుడు తినలేదు, బయట తినడమే కానీ ఎప్పుడు చేసుకోలేదు. చేసుకుందామని వాల్మార్ట్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు 2% రెడ్యూస్డ్ మిల్క్ అండ్ బటర్ అన్నారు, కానీ మన దగ్గర ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోతున్నాం. అండ్ కొంచెం ఇండియన్ టచ్ ఇవ్వడానికి మ్యాగీ మసాలా యూజ్ చేస్తున్నా. ఇంకా సేమ్ మన పాస్తా లాగానే ఈ మ్యాక్రోని హాట్ వాటర్లో వాళ్ళు చెప్పకపోయినా కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఫస్ట్ ఒక పెద్ద పాత్ర తీసుకున్నా డ్రైన్ చేయడానికి వాటర్. మనం చేసే క్వాంటిటీకి అంత అక్కర్లేదులే అని ఒక చిన్న గంట తీసుకున్నాను అనమాట. వాళ్ళు క్లియర్గా డు నాట్ రిన్స్ అని చెప్పాక కూడా నేను రిన్స్ చేశాను. దట్స్ వాట్ ఇట్ ఈస్. వాళ్ళు చెప్పిన వల్ల మనం చేయక్కర్లేదు, మనకు నచ్చింది చేయొచ్చు. ఇంక వాళ్ళు బటర్ అన్నారు, నేనేమో ఆయిల్ అనుకున్నా, కానీ లాస్ట్కి గీని ఫైనలైజ్ చేసా. సో కొంచెం గీ వేసేసా, తర్వాత మ్యాక్రోని వేసా. వాళ్ళు క్లియర్గా మిల్క్ వేయాలా ఫస్ట్ మ్యాక్రోని వేయాలా అని చెప్పలేదు. సో ఫస్ట్ మ్యాక్రోని వేసేసరికి ఇది నేను వీడని నీడని నేను అని గిన్నెకి అతుకుపోయింది. బట్ ఇట్స్ ఓకే, నెవర్ మైండ్. మనకున్న కొద్ది పాలు వేసేసాను. వాళ్ళు హాఫ్ కప్ అన్నారు, బట్ నా దగ్గర అరపావు కూడా లేదు. సో ఇట్స్ ఓకే, ఉన్నది వేసేసా. ఇప్పుడు లేనిది ఎక్కడి నుంచి తీసుకురాలేం కాబట్టి ఉన్న వేసేసి అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఇంకా ఇది కొంచెం అలా మరుగుతున్నప్పుడే ఇందులో చీజ్ పౌడర్ అంతా వేసేసా. తర్వాత గుర్తొచ్చింది ఏంటి అంటే నా దగ్గర ఇంకొక హాఫ్ ప్యాకెట్ ఇంకా మిగిలి ఉందని మ్యాక్రోని. బట్ నెవర్ మైండ్. సో దట్స్ హౌ. అలా మన ఒక ఇండియన్ టచ్ ఇవ్వడానికి మ్యాగీ మసాలా వేసేసా అండ్ గార్లిక్ అండ్ హర్బ్స్ కూడా వేసేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఇది చూసాక మీరు అడగచ్చు, దీని వంటకం పేరేంటి అక్క అని. అడక్కని నాకు తెలియదు, బట్ మ్యాక్ అండ్ చీజ్, ఇండియన్ మ్యాక్ అండ్ చీజ్. బట్ దాన్ని గిన్నె కడగడానికి నేను చాలా కష్టపడ్డాను, అది వేరే విషయం. ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. టాటా.